అంతర పంటలు వేస్తే మునగకు ఇబ్బంది కాదనే దాని మీద ఇది ఒకటి అనమాట. ఫస్ట్ నెల రోజులకు ఒకసారి ప్రూనింగ్. మళ్ళీ అవసరం లేని దానికి మనం మందులు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మన జ్వరం లేని మనిషికి మనం పారాసెటమాల్ అని ఇచ్చినా వేస్టే కదా. ఒక్క నెలలో వచ్చిన ఈ ఆకు అసలు ఎన్ని జబ్బులైనా తగ్గించుకుంటుంది. రైతులు కౌలు పొలాలు అట్లా తీసుకుంటారు. మనం ఒక్కొక్కటి పెట్టుకొని కట్ చేసి 2 సార్లు ప్రూనింగ్ చేసుకునేసరికి 120 రోజులు. ఫస్ట్ నెల రోజులకు ఒకసారి ప్రూనింగ్, మళ్ళీ నెల రోజులకు ఒకసారి ప్రూనింగ్, 60 రోజులు, ఒక 10 రోజులు మొక్క ఎదగడానికి మొత్తం బయటికి రావడానికి 70 రోజులు. 70 రోజుల తర్వాత మళ్ళీ క్రాప్ కొదిలి మళ్ళీ ఆకు వీకించడానికి మళ్ళీ 60 రోజులు. అట్లా టోటల్గా 130 రోజుల నుంచి 140 రోజుల వరకు పడుతుంది. ఒక ఎకరా 10,000కు 15,000కు మనం కౌలు తీసుకుంటాం కదా సపోజ్. అప్పటికే 4 నెలలు అయిపోయింది కదా మనకి. అప్పుడు రైతులు ఎక్కువ నష్టపోకుండా ఎట్లా ఉంటుందని చెప్పి నేను 2 వరుసలు తీసుకున్నాను. సపోజ్ ఇప్పుడు ఈ 2 వరుసలు తీసుకున్నాను, అక్కడే ఉండండి నేను చెప్తాను. అంటే ఆకుకూరలు ఉన్నాయని అందుకు. ఇక్కడ చూద్దాం, బాగుంది. ఈ నెలలోనేమో ఇది దుంచుతాను, ఈ స్టేజ్లో తుంచాలి, ఇంకా మనం ఇది ప్రూనింగ్ చేయాలి. ఇట్లా తీసేసుకుంటాం ఈ నెలలో. ఈ నెల మొత్తం దీన్ని ఈ లైన్ ప్రూనింగ్ చేసామనుకోండి, వచ్చే నెలలో ఈ లైన్ ప్రూనింగ్ చేసుకోవాలి. ఇవి నెల మొక్కలు సార్. ఇది ఫస్ట్ ఈ లైన్ అంతా ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఈ లైన్ ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒకసారి ఒక నెలలో ఇది కట్ చేసుకోవాలి రైతు, ఒక నెలలో ఇది కట్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఇద్దుగా ఉన్నప్పుడే ఇది ఇగుర్లు పెడుతుంటుంది. అప్పుడు మనకు 2 ప్యారలర్గా మనకు పొలంలో ఎప్పుడు ఆకుంటుంది. కొంచెము ఎక్కువ పెట్టుబడులు నష్టం లేకుండా ఉంటుంది. ఒక్కటే అనుకోండి, ఇది కట్ చేసినాం కదా, ఎప్పుడు పొలం మళ్ళీ ఒక నెల రోజులు ఖాళీ ఉంటుంది, ఒక నెల రోజులే పంట ఉంటుంది. అందుకని 60 రోజులలో మొక్క కట్ చేసిన తర్వాత 30 రోజులు ఈ స్టెమ్ డెవలప్కే సరిపోతుంది. ఒక నెలలో ఆకంతా రెడీ అవుతుంది. టోటల్గా 60 రోజులలో నెల పొలం అంతా ఖాళీ ఉంటుంది. నేను అందుకని రెండు చూస్తాను ఇట్లా పక్కన ప్యారలర్గా. ఒక నెల ఇది, ఒక నెల ఇది అయితే ఎప్పుడు పొలంలో ఒక చెట్టు ఉంటుంది కదా అన్నట్టు ఇది రెడీ చేశా. ఇట్లా వేసుకుంటే తర్వాత ఇప్పుడు ఒకటేసారి మొక్క వేసినా కూడా ఇప్పుడు ఇది ఈ మొక్క చూడండి పెరగలేదు. 2 పక్కనే ఇక్కడ ఏం నేల తేడా ఉంది అంటే ఈ చెట్టు విధానం అట్లాంటిది. అందుకని నేను ప్రతి పాదిలో మ్యాక్సిమం 2 పెట్టుకొని ఇట్లాంటి మొక్కను తీసేసుకోమని చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడో ఆ మొక్క చిన్నగా ఉంది, కొన్ని మొక్కలకి ఎడన్నా ముడత వచ్చింది కదా, అట్లాంటి మొక్కలు ఇంకా ఎదగవు అన్నమాట. ఇప్పుడు టోటల్గా 90% బాగున్నాయి, ఒక 10%ఏ బాగలేవు. ఒకసారి అట్లాంటి గోంగూర పూసిన దాంట్లో ఎట్లా ఉందో చూద్దాం. ఇది ఇంకా పెరగడంలా మరుగుజ్జు చెట్టు అనమాట ఇది. అందుకని ఇట్లాంటివి మనకు ఒక 10% వచ్చినాయి అనుకోండి, మనం రైతులు ఇది చేసుకునేసరికి సంవత్సరం బట్టే కౌలు టైం అయిపోయా. రైతు పొలం కౌలు పొలం కాబట్టి సొంత పొలమైన సంవత్సరం అంతా ఇలాగే ఉంటే ఆ సంవత్సరం అంతా మన క్రాప్ నష్టం వచ్చింది కదా. అందుకని నేను ప్రతి పాదిలో ఒక బెత్తడికి 2 వేయమంటాను. ఆ నాణ్యమైన నుంచి నాణ్యమైన లేని తీసేసుకుంటే ప్రతి చెట్టు నాణ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇది ఉంది, ఇది పెరగదు ఇన్ని రోజులకి. అది ముడత వచ్చింది, అసలు ఇది ఇంక పెరగదు ఎన్ని రోజులకైనా. అవును, దానికోసం హెవీగా డోసులు మందులు కొడుతుంటే వీటన్నిటికి పడతాయి. కషాయమైన మందు లాంటిదే. ఇప్పుడు దానికోసం ప్రత్యేకించి దానికే గొట్టిపోరుగా బాగున్న దానికి జబ్బు, అవసరం లేని దానికి మనం మందులు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మన జ్వరం లేని మనిషికి మనం పారాసెటమాల్ అని ఇచ్చినా వేస్టే కదా. అట్లా అందుకని ఈ 2 గిన్నె పెట్టుకుంటే ఒకటి మంచి మొక్క నాణ్యమైన మొక్క ఉంటే రైతు బాగుంటుంది. ఇది దీంట్లో గోంగూర వేసాము. గోంగూర వేసటం వల్ల క్రాప్ ఏమైనా చెట్టు తగ్గిందని చూస్తున్నాను. ఇప్పుడు ఇది కదా గోంగూర, దీనికి ఏమి ఇబ్బంది రాలేదు చూడండి. అంటే మనకు కొంచెం ఇప్పుడు ఇది అమ్ముకున్నాం అనుకోండి సపోజ్, కొంచెం దీనికి అంతా పెట్టుబడి వచ్చింది కదా మనకి. గోంగూర ఒక నెలలోపు గోంగూర కూడా ఎంత బాగుందో. అంటే దీనికోసం చేసిన కషాయాలు కానీ దీనికి కూడా కలిసి వచ్చింది. ఇట్లాంటిది సిటీలో గినైతే ఈ గోంగూర చాలా రేటుకి అమ్మవచ్చు, మంచిగా ఉంది. దీనివల్ల మనకి ఈ పంట తగ్గిందా తగ్గలేదనే చూస్తున్నా నేను. అన్నీ నేను చూసింది ఏంటంటే అన్నీ ఒక రకంగా వచ్చిందనమాట. ఈ గోంగూర నేను పౌడర్ చేసి అమ్ముతున్నాను. మళ్ళీ దగ్గర మార్కెటే, మాది పల్లెటూరు కాబట్టి నేను డ్రైకి పోయాను. సిటీలో అయితే మళ్ళీ ఈ మునగ మధ్యలోంచి ఇది మొత్తం గోంగూర అమ్ముకోవచ్చు మనం. దీనికి ఇబ్బంది ఉందా లేదా అనేది చూస్తున్నాం. మళ్ళీ రైతులకు తెలియకుండా చెప్తే కష్టం కదా సార్. ఇప్పుడు మార్కెట్లో ఇంత ఎత్తే కదా మనం అమ్ముకునేది. ఇవి ఇంకా ఇంత 6 అడుగులు వస్తాయి సార్.
అంతర పంటలు వేస్తే మునగకు ఇబ్బందా కాదనే దాని మీద ఇది ఒకటి అనమాట. అది మళ్ళీ రైతులను వేసుకోమని చెప్తే దానికి ఇబ్బంది రాకూడదు కదా. గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర అండి. మునగ చెట్టు అట్లేం అసలు మునగ చెట్లు పెరుగుతాయి ఆటోమేటిక్, ఏదైనా పెరుగుతుంది. ఇట్లా నేను ఇది గోంగూర వేసి ఇట్లా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అయింది. ఈ గోంగూర పెరగటం వల్ల దీంట్లో కలుపు రాలే ఎక్కువ. దీనివల్ల కలుపు ఒకటేమో కలుపు తగ్గింది కొంచెము. దీనివల్ల ఇది కట్ చేసిన తర్వాత దాని న్యూట్రిషన్ దీనికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని కనీసం 5 లేయర్లు వేసుకోకపోయినా ఒక్క మినిమం కూలి ఖర్చులు వచ్చేటట్టు మనకి మినిమం ఇప్పుడు ఇదంతా అమ్ముకుంటే సుమారు ఒక 100 కట్టలు 200 కట్టలు వచ్చిందనుకో, ఒక 2-3 వేల రూపాయలు మినిమం మనకి ఆ డ్రిప్ పైపులకైనా లేదంటే ఏదో ఒక అవసరానికి అనేది మనకు వస్తాయి. స్టార్టింగ్ స్టేజీలు వేసుకున్నాం. దీనివల్ల మన గ్రోత్ తగ్గిందనే దాని మీద నేను రెడీ చేసి చూసుకుంటున్నా రోజు అన్ని. యాక్చువల్గా ఒక మడి తీశారు, నేను ఎక్కడో తీస్తేనే ఆ చెట్లు ఈ చెట్లు సమానంగా ఉన్నాయి అనేది. అమ్మ హసీనా ఒక్క కొడవలు తెస్తారు ఒక్కసారి, కొంచెం వస్తాం ఇక్కడికి వస్తాం. గోంగూర పోయి గోంగూర వరకు పోయి చూడు మటక్కాయలు కోసావు పీకేస్తే మళ్ళీ వస్తా సార్. ఇటు కట్ చేస్తే వేస్ట్ చెయ్యొద్దని. దీనివల్ల కలుపు తగ్గింది. నేను ఐడెంటిఫై చేసింది కొంచెం కలుపు తగ్గింది ఒకటి, దీనికి ఏమి ఇబ్బంది రాలేదనేది ఒకటి. అందులో మునగ మొక్కకి ఏమవుతుంది, మనం ఒకసారి ఆకు తీసి చెట్టును కత్తిరించినాక అది చిగుర్లు పెట్టుకుని మళ్ళీ ఒక మొక్కగా రాయడేసరికి నిలబడుతుంది. ఇది సార్ ఇట్లా గిల్లుతా నేను మీకోసం ఉంచి తీస్తా. ఇట్లా హెడ్లు ఇప్పుడు మీరు ఇలాగ కూడా తీసుకోవచ్చు సార్, ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే దానికి ఫుడ్ కొంచెం ఉంచాలి, మొత్తం గిల్లకుండా అట్లనే ఉంచాలి. ఆ స్టేజ్లో ఉంచుకొని ఇది తీసుకోవాలి. ఈ 3 ఉంచాలి. దీనికి పూర్తిగా తీసేసిన చెట్టు మళ్ళీ ఫుడ్ తయారు చేసుకునేసరికి టైం పట్టింది. అందుకని ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాం కదా కింద. సార్ ఒకసారి జూమ్ చేయండి సార్. ఎంత తీస్తే ఎన్ని కట్టలైంది ఒకసారి చూడండి, మీరు ప్రాక్టికల్గా చూడండి. ఎన్ని కట్టలు అయిద్దాం నీ దృష్టిలో? 5 ఇట్లా పట్టుకో పిరికెళ్ళు. ఇట్లా ఒక్కొక్క మడిలో నేను దీని వ్యవహారం అంతా చూసా. అందుకని కరెక్ట్గా చెప్తానంటే ఇంక మనం చూసుకొని చెప్పుకోవచ్చు. ఒక మడి అంతా కట్ చేసుకుంటే ఎన్ని అడుగులు 100 అడుగులకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది గోంగూర వెళ్ళిపోయింది కదా, లేత మొక్క కదా, ఒక్క నెలలో వచ్చిన ఈ ఆకు అసలు ఎన్ని జబ్బులైనా తగ్గించుకుంటుంది. మనం తిన్నా మంచిదే, ఎండబెట్టి ఎవరన్నా మంచి పేషెంట్ దానికి చేరగలిగితే ఇది చాలా మంచి ఆకు. ఇలా చేసుకుంటున్నాం కదా, ఇది మళ్ళీ ఈ చిగురు పెట్టి 2 అవుతుంది. ఈ టైం పట్టేసరికి మినిమం 20 రోజుల వరకు పట్టిద్ది టైము. ఈ లోపు గోంగూర కట్ చేసుకున్నాం, ఇది ప్రూనింగ్ చేసుకున్నాం కదా, మధ్యలో ఇది పెట్టి గోరుచిక్కుడు పెట్టా. బెండకాయలు గోరుచిక్కుడు ఏదైనా ఒకటి పెట్టుకుంటే ఈ లోపు ఇది మనకి గ్రోత్ వచ్చేసి మళ్ళీ ఆదాయం వస్తుంది మళ్ళీ నెక్స్ట్ నెలలో. ఈ గోరుచిక్కుడిని కూడా ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసుకోవాలి. అట్లా తీసేసుకున్నాం అనుకోండి, ఈ ఆకులు ఇక్కడే పడిపోతాయి. మళ్ళీ ఈ గోరుచిక్కుల్లోంచి మొక్క పెరిగిద్ది, పైకి వస్తుంది మనకి. ఫస్ట్ 2 సార్లు తీస్తే చెట్టు మొద్దు బలపడుతుంది సార్. మొద్దు బలపడి మనం ఆకు తీసుకున్నప్పుడు మినిమం 1 ఇంచ్ మొద్దు అవుతుంది. 1 ఇంచ్ మొద్దు అయినప్పుడు మనకి నేను ఊరుకున్న మా ఊళ్ళో ఒక్క ఆకును కూడా పోనీరు, ఇచ్చేదానికి ఊరుకోట్లా. తీయాలి సార్, 2 సార్లు తీయాలి. 2 సార్లు తీసింది ఎట్టుందో మళ్ళీ నీకు ఆ పక్కన తోట చూపిస్తాను. 2 సార్లు తీసి కరపు కొదలాలి. 60 రోజులకి కటింగ్ వస్తుంది మనకి. 2 సార్లు తీయకపోతే డైరెక్ట్గా పోతే ఒకటే కొమ్మ పైకి పోతుంది, దానివల్ల 1/4 కేజీ కూడా రాదు ఆకు. ఆ 1/4 కేజీ వచ్చిద్ది. ఇది 2 ఎందుకు వేసానంటే ఇందా చెప్పా కదా, 1 నెల అంతా ఇది బీక్కోండి, 1 నెల అంతా ఇది ఈ లైన్ తీసుకుంటుంటే ఎప్పుడు పొలంలో 2 సైడ్లు ఉంటే మనకి అదే సార్. ఇప్పుడు ఇది తీస్తున్నాం కదా, ఈ నెల ఇది తీస్తాం కదా, ఇది ఉంచుతాము, మళ్ళీ అది తీసి అది ఉంచితే గాలి వస్తుంది పొలంలో చూసి. అవును సార్,
ఇది దీంట్లో ఇది తీసామనుకో దాంట్లో అది తీసుకుంటుంటే అన్నిటికీ ఫస్ట్ లైన్ తీసుకుంటుంటే సరిపోతుంది. మళ్ళీ ఇది చిగురు పెట్టినప్పుడు ఇది దుంచాలి. అంటే తక్కువ పొలంలోని ఎక్కువ ఆకు దిగుబడి తీయటానికి మామూలుగా ఇప్పుడు స్టెమ్ బాగా ముదిరినప్పుడు చాలా ఆకు వచ్చింది. అన్ని రోజుల వరకు రైతు బాధపడతా ఉంటారు, ఆగలేక కదా నష్టం వస్తుంటుంది సార్. మెయింటెనెన్స్ ఏం తగ్గదు కదా. అప్పుడు మనం ఇలా వేసుకున్నప్పుడు మనకి వస్తుంటది. అప్పుడు మనము 2 సంవత్సరాలు అయింది, మొక్క దగ్గరకు వస్తుంది, అప్పుడు ఒక మొక్క తీసేసుకోండి. అవి తీసేసిన మొక్కను మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక ఎకరాలు పెట్టచ్చు. ఇప్పుడు ఈ మొక్క ఒక 5 ఇంచులు వచ్చింది సార్, ఈ మొక్క సరిపోతుంది. మొక్కలు ఒకటి తీసేసుకొని మళ్ళీ మనం పక్క పొలంలో పెట్టుకోవచ్చు. దాన్ని బాగలేని దాన్ని తీసుకోవచ్చు సార్, వస్తుంది. గడ్డపార తీసుకుంటే ఈజీగా వచ్చింది. ఆ ఏర్లన్నీ పోయి కొంచెం ఉన్నా వస్తుంది మనకు మొక్క. అసలు ఆ మొద్దు పెట్టుకున్నా వచ్చింది సార్, వస్తుంది. అసలు ఏం వేయకుండా కుప్పేస్తే దాంట్లో నుంచి కూడా ఇగుర్లు పెట్టింది. అసలు నేల టచ్ కాలేదు, ఏం టచ్ కాలేదు, ఒక కుప్ప వచ్చిన ఇగుర్లు వచ్చింది. అది కాకపోతే దీన్ని ఇట్లా వదిలేస్తే మాత్రము ఒక్క 2-3 రోజులకే దీన్ని వస్తుంది. జాగ్రత్తగా తల్లి పిల్లలాగా చూడాల్సిందే దీన్ని. 2 రోజులు ఏదన్నా పని చేసి వద్దామంటే కుదరదు. మునగాకును మాత్రం రోజు చూడాలి. దాని తల్లి పిల్ల బంధం ఇది. ఆ తల్లి చూసుకుంటేనే వచ్చింది. ఆకు కాబట్టి కాయల సమస్య కాదు. ఆకులు ఏంటంటే నాణ్యంగా ఉంటేనే మనకి తినటానికి వీలవుతుంది. చేదు వస్తే మళ్ళీ ప్రోడక్ట్ పోదు మనకి. మీ తుంచుదామంటే మీ మీటింగ్ అని చెప్పి ఆపాను. 2 సార్లు తర్వాత మీ ఏరియాలో ఏం డిమాండ్ ఉంటే దాన్ని పంట చేసుకోండి సార్. ఇదైతే ODC 3 సార్. అక్కడ 5 రకాలు పెట్టాను. ఆ గ్రోత్ అవన్నీ కొంచెం నెల అవుతుంది. ఒక నెల ఉన్న తర్వాత ఏది బాగా గ్రోత్ ఉంది అనేది 5ని పక్కనే పెట్టినాం కాబట్టి మీకు అది నేను వీడియో చూడండి పంపిస్తాను. బలం జీవామృతం ఏదైనా పశువులు ఎరువు వేసుకోవాలి, మల్చింగ్ వేసుకోవాలి. మల్చింగ్ వేసుకొని జీవామృతం వేయకూడదు. వేస్తే ల్యాబ్ టెస్ట్ పోద్ది. మునగాకున్న మంచిది ఏంటంటే నువ్వు మంచి చేస్తే అది మంచినిస్తుంది. అది సార్ నాకైతే సీడ్స్తే బాగుంది. అవి కూడా చూపిస్తాను. అన్ని డౌట్లు చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. అవి పెడితే తగ్గిపోతుంది. అందుకని ల్యాబ్ టెస్ట్ చేసుకుని ఫస్ట్ నవధాన్యాలు వేసుకోవాలనేది. నవధాన్యాలు వేసుకుంటే వాటర్ షెడ్యూల్ మీ నేలను బట్టి సార్ మినిమం నేల తవ్వుకొని చూసుకుని తేమ తక్కువైతే ఇచ్చుకోవాలి. స్టార్టింగ్ లేత మొక్కలప్పుడు మొలిసేటప్పుడు వారానికి ఒకసారి ఇవ్వాలి. తర్వాత నుంచి ఒక 10 రోజులు ఆ నేల తత్వాన్ని బట్టి చూసుకొని ఇచ్చుకోవాలి. ఇప్పుడు మొన్న సెకండ్ ఎండలని వచ్చినాయి కదా, మళ్ళీ 2వ ఎండల కాలం అని పెట్టినారు. అలాంటి ఎండలు అప్పుడు నేను వారం అని చెప్తే కష్టం కదా. స్ప్రింకర్లు వస్తాయి సార్. స్ప్రింకర్లు అటు 2 అడుగులు 2 అడుగులు వస్తున్నాయి సార్. ఇప్పుడు గోంగూర పెట్టిన దానికి చెట్లు గ్రోత్ ఇంకా అదే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. గమనించండి మీరు కానీ. ఇప్పుడు ఇవన్నీ ఒకరోజు నాటినే కదా. ఇదిగో దీంట్లో గోంగూర వేయకుండా చూసా, అది గోంగూర వేసి చూసిన నీళ్ళు ఎక్కువైతే చూస్తున్నా అన్ని మీకు. అది ఇప్పుడు ఈ 2 సార్లలో ఒకసారి వస్తే తీసుకోమని చెప్తున్నాను. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు గిల్లాలి సార్. 100 ఎకరాలు వేసారు కదా, అంతా ఇదే ఎడంలో వేసారా? లేదు. నేను పొలాన్ని బట్టి 4-5 రకాలుగా వేసిన. ఇప్పుడు ఇది మెత్తగా ఉంది, ఇక్కడ మల్చింగ్ చేసుకుంటా, కూరగాయలు పండించుకుంటా, ఇక్కడ దున్నాల్సిన పని లేదు. పొలంలో దున్నాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మెత్తటి పొలం అయితే 3x3 వేసిన, రాళ్ళ పొలం అయితే 5 వేసి మొక్కకు అడుగు పెట్టింది. 5 పెట్టి పెద్ద ట్రాక్టర్కి అయితే 5, పవర్ వీడర్కి అయితే 3 చూపిస్తాను. దీంట్లోనే ఇప్పుడు చెప్తున్నా నాణ్యమైన మొక్క, నాణ్యం లేని మొక్కని. ఇదిగోండి, ఇది చిన్న మొక్క పెరిగింది, ఇది పెద్ద మొక్క పెరిగింది. ఇది దీంతో పాటు రాలేదు. ఇప్పుడు గోంగూర ఏముంది సార్? గోంగూర, చుక్కకూర, పాలకూర, తోటకూర ఆ 4 ఖచ్చితంగా పండించవచ్చు సార్. అది కాదు అక్కడ చూడండి కొన్ని ఎంత ఎత్తు పెరుగుతున్నాయో. అందుకని నేను రెండు చెట్లు వేసుకుంటే ఒక నాణ్యమైనది లేని తీసుకుంటే ఆ నాణ్యమైన చెట్టు ఉంచుకుంటే ఇంకా అది తేడా చూపిస్తుంటుంది.
ఈ ఫస్ట్ లైన్ ఒక ఆవిడ ఒక ఆమె పెట్టిపోయినా చూసి ఇంకొక ఆమె పెట్టింది. ఆ 2 పెట్టిరు. ఇప్పుడు తీసేయాలి, బాగలేని అన్ని తీసుకోవాలి వాళ్ళు. ఉంచండి, నాణ్యమైన మొక్కలను గుర్తిస్తామని చెప్పి ఉంచాను. పెట్టడం ఎట్లా పెట్టారులే అని. ఇట్లా గ్రోత్ ఉన్న మొక్కలను ఉంచుకుంటే పొలంలో బాగుంటుంది సార్. అందుకని 2 మొక్కలు కానీ పెట్టుకుని ఒకటి బాగలేని తీసేసుకుంటే ఇది సార్ ఇది పౌడర్ రాదు. చూసుకోండి, ఇది మెత్తగా ఉంటుంది, అసలు పౌడర్ రాదు మనకి. అది చేలోనే ఎరువు అయిపోద్ది. అది దీనికి బీకిన ఇది మాత్రం చాలా అద్భుతం. ఇది అదే సార్ గుడ్డు పురుగు. ఇదిగోండి, అవును సార్. ఈ రోజే వచ్చినట్టుంది, ఎందుకంటే ఎక్కడ ఆకు డ్యామేజ్ చేయలేదు. రేపు ఒక్కరోజు కానీ కొట్టకపోతే ఎల్లుండి కల్లా ఆకంతా బొక్కలేసి ఉంటది. అక్కడ ఉన్నది వేరే చెట్లు చూపిస్తా. ఇంగువ వేసుకోవాలి సార్. ఇంగువ ముందు కలపకూడదు, మనం కొట్టేటప్పుడు కలపాలి ఇంగువ ప్యాకెట్ని. పసుపు అయినా సార్ నెలలుగా సార్, మధ్యగా ఒక వారం. నీళ్ళు 1:10 డైలీ. ఫస్ట్ 1 కేజీ పెరుగుకి 10 కేజీల మధ్య 10 లీటర్ల మధ్యగా 10 లీటర్ల మధ్యగా 100 లీటర్ నీళ్ళలో కలిపి ఒక 100 గ్రాములేమో ఇంగువ ప్యాకెట్. అది కొట్టే ముందు. తీగ జాతులు అడ్డం వస్తాయి సార్. ఈ ఆకుకూరలు, మటకలు, గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూర 4, మటకాయలు, బెండకాయలు. నేను చూసిన దాంట్లో ఇది బెస్ట్గా ఉంది. బూడిద గుమ్మడి వేసుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ మధ్యలో అల్లుకొని కొద్దిగా ఇబ్బంది అనిపించింది లైట్గా. ఈసారి మళ్ళీ చూడాలి. అవును, కొంచెం ఇదైతే ఎప్పుడు కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బెండ చెట్టు పెరిగే కొద్ది ఆకులన్నిటిని తీసి కిందకి వేసిన. బెండ చెట్లు ఇంత ఎత్తు అయ్యే పై కొద్ది కింద ఆకులన్నీ దీనికే పంపించేసిన. చెట్టు పైకి ఉన్నాయి, బాగుంది. బెండ, మటిక, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర ఈ 6 నాకు మునగ పంటలో బాగా అనిపించింది. ఇది సార్ వాటర్ సార్. ఇవి వాటర్. ఇది వాటర్. ఇది ఆకేం లేదు సార్, ఇది బాగా ముదురు ఆకే. కొంచెం వాటర్ ఎక్కువ పడింది, ఇక్కడ లీకేజ్లు ఉన్నాయి కదా. అదే నీళ్ళు ఎక్కువ కాకూడదని చెప్పేదాన్ని. నేను పొరపాటుకు నీళ్ళను మనం ఏం చేయలేము. నేను స్ప్రింకర్లు తీసి మంచిగా పెట్టుకోవడం. వర్షాకాలము అదే ఇప్పుడు మనకి ఆ చెట్లు పెద్దవి అనుకోండి, సపోజ్ చెట్లు పెద్దవి అవుతుంది, మనకి ఏ నెలలో ఎక్కువ వర్షాధారం అనేది తెలుసుకొని ఆ నెలలో ఆకు లేకుండా చేసి చెట్టును కట్ చేసామనుకోండి, మొద్దుందనుకోండి, నీకు ఎంత వానపడ్డ ఏం కాదు. అది లోపల ఇగురు తీసుకునే టైంలో ఆకు పాడైపోదు. అది ఒక బెస్ట్ ఆప్షను. లేదంటే పొలం చుట్టూ ట్రెన్స్ కొట్టుకుంటే నీళ్ళు అనేది అక్కడ స్టోరేజ్ చేసుకుంటే దీనికి పడకుండా చేసుకుంటుంది. ఎప్పుడు పోయి ట్రెన్స్లోకి వెళ్ళిపోతాయి. నేను ఫస్ట్ సంవత్సరం మొత్తం పచ్చాకొచ్చి తోట అంతా పోయింది. తర్వాత మాత్రము నేను ఇంకా నెలంతా వర్షాలు అన్నప్పుడు ముందే ఒక 40 రోజులు పంట అయినా 60 రోజులు కాకపోయి 40 రోజులు తీసేసుకున్నా, మొదలు నష్టం వస్తుందని. ఇప్పుడు దీంట్లో చూడండి ఈ ఆకు ఎట్లుందో. ఎందుకండి ఇది నాటు వెరైటీ. ఇదిగా మచ్చగా సార్, ఈ మధ్య కషాయాలు. ఇది ODC3 సార్. అందుకే కడగాలంటుంది మనం. ఆకును కడగకుండా డ్రై చేసి పంపిస్తే ఈ PKM1 సార్. అవి ODC3 ఇట్లా వచ్చినవన్నీ నాటు వెరైటీలు. ఇది 5 కేజీలకు 1 కేజీ వచ్చింది డ్రై లీఫ్. చూడండి అసలు దాని నుంచి పీకినాం కాబట్టి అట్టుంది, కానీ అసలు ఇది మునగాకే అనుకోరు. ఎట్టుందో చూడండి. అసలు చూడండి ఎంతమంది. నీకే డౌట్లు, నువ్వే చూడాలి. అది అట్లా నువ్వు అన్ని చెట్లు పండించు, డౌట్ పోతుంది. ఇది ఆరటం కానీ, నాణ్యత కానీ, పౌడర్ కానీ, టేస్ట్ కానీ బాగుంటది. దీని నుంచి తీసిన ఒక కాను ఆకులు ఉన్నట్టున్నాయి. ఇది అట్లా అన్ని ODC3, అలైపట్, అలగరసం అన్నీ ఉన్నాయి. నేనైతే ఎక్కువ వేసేది ODC3 వేస్తున్నా. తీయండి, ఇంకా ఉన్నాయి. ఇంకా అది పెరిగే కొద్దీ అట్లా వస్తుంది. ఇంకా ఎరుపు వస్తుంది, కొంచెం పెరిగే కొద్దీ కాడలు ఎరుపుగా వస్తుంది. అంతే. ఇది తెలుపుగా సార్. ఇది ఆ గుడ్డు పురుగు కొట్టింది. ఇది గుడ్డు పురుగుదే. చెప్పాక రేపటి కల్లా ఇదేం ఉంచదని ఈ రోజు కొట్టుకోలేదు అనుకోండి. ఇది వచ్చింది, దీన్ని ఆకు తెంచినాం,
తెంచిన తర్వాత దీన్ని తీసేయకుండా ఎండబెట్టొచ్చునా? అసలు ఇప్పుడు మనం ఇది ప్రూనింగ్ స్టేజ్ ఉంది కదా, ఇదే గిన మనం కాపు కొదిలితే అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి కదా. దాన్ని తెగులు వచ్చి నాకులను పెట్టుకుంటే ఎట్ట మనం పెట్టకూడదు, తీసేయాలి. అందుకనే తల్లి పిల్ల బంధము రోజు చూసుకోవాలి దీన్ని. బెజాలు ఉండకూడదు. ఇప్పుడు నేను అదే చెప్పా, గుడ్డు పురుగు ఈ రోజు చూసాం కదా, ఈ రోజు ప్రూనింగ్ చేసుకొని సాయంత్రం పూట మధ్య కొట్టాలి. దీనికి క్లాస్ జరుగుతుందని చెప్పి నేను మీకు చూపాను. 10 లీటర్ల కేజీ పెరుగు 10 లీటర్ల మజ్జిగ చేసుకోవాలి. 10 లీటర్ల మజ్జిగను 7 రోజులు పులిసిన తర్వాత 100 లీటర్ల నీళ్ళల్లో పోసుకోవాలి. 100 లీటర్ల నీళ్ళల్లో 50 గ్రాముల ఇంగువ ప్యాకెట్ వేసుకోవాలి, 50 గ్రాముల పసుపైన వేసుకోవాలి. ఫస్ట్ ఇంగువ యూట్యూబ్లో చెప్పారు, మందులు కూడా మేమే సప్లై చేస్తామని కూడా చెప్పారు. చేతగాని వాళ్ళకి సార్. చేతగాని వాళ్ళకి అదే ఇప్పుడు ఒక ఎకరా వేసుకుంటున్నారు ఒక ఆయన, పైన అయింది గుడ్డు పురుగుని ఐడెంటిఫై చేసిండు, ఇబ్బంది అవుతుంది. కొంచెం ఒక 10 లీటర్లు రెడీగా ఉందంటే పంపిస్తే ముందు కొట్టుకుంటాడు. ఈయనకు 5 రోజులు పులిసేసరికి ఈ చెట్టు మొత్తం అయిపోయింది. ఆ చెట్టు పైన కొంచెము మినిమం మజ్జిగ చేసుకోవచ్చు సార్ ఎవరైనా. అగ్నాస్త్రము మజ్జిగ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కొట్టారా, ఈ రోజు మజ్జిగ కొట్టినాం కదా, మళ్ళీ ఈ రోజే కలుపు పెట్టుకోవాలి, మళ్ళీ కొట్టుకోవాలి. పురుగున్నా లేకపోయినా మజ్జిగ కొట్టుకుని చెట్టు నాణ్యంగా వస్తుంది. పురుగు పోయిద్ది, చెట్టు నాణ్యంగా వస్తుంది. వేప గింజల కషాయము, వేప గింజలది నూనె కాదు, మళ్ళీ జీవామృతం కషాయం కాదు సార్, గింజలు మిక్సీ బట్టి చేసుకున్నాం. పిండి కాదు సార్, గింజలు, వేప గింజలు నానబెట్టాలి. నానబెట్టి మిక్సీ తిప్పుకోవాలి. జ్యూస్ బండ్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మనం మిక్సీ తీసపోయి మెకానిక్ దగ్గరికి వెళ్తే పెద్ద జ్యూస్ మిక్సీ ఇస్తాడు. దాంట్లో ఒక 1/2 కేజీ నానబెట్టిన వేసుకొని బాగా పేస్టాలు చేసుకొని దానికి ఒక 10 లీటర్లు నీళ్ళు పోసుకొని ఒక 2-3 రోజులు ఉన్న తర్వాత ఒక 100 లీటర్లు పోసుకొని కట్టుకోవచ్చు దాన్ని. ఆ వేప గింజల కషాయం కూడా చెట్టును పెరగటానికి సహాయం చేస్తుంది. జీవామృతంలో కూడా జీవామృతం తయారు చేసుకున్నప్పుడు వేప మండలు వేయాలి. తిప్పుతాం కదా 2-3 సార్లు, దాంట్లో వేప మండలు వేయాలి. వేప మండలు వేసుకుని అది తిప్పుతా ఉంటే ఆ చేదు కొంచెం దాంట్లో పోయి అది కూడా పురుగు రాకుండా చేస్తుంది. ఈ 3తో పోతే మనం కరెక్ట్గా చేస్తున్నట్టు లెక్క. ఈ 3 దాటి ఇంకో దాంట్లో పోతే దాన్ని నిర్లక్ష్యం చేసినట్టు లెక్క. అగ్నాస్త్రం వరకు పోయినామంటే, ఇప్పుడు మా పిల్లలు అగ్నాస్త్రానికి వచ్చిండ్రంటే పైన నిర్లక్ష్యం చేసి పురుగు కంట్రోల్ కాలేదు, నా నియమాస్త్రం అది అగ్నాస్త్రం చేయమంటున్నారు. అగ్నాస్త్రము అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అది 20 లీటర్ల ఆవు మూత్రము, 5 కేజీల వేపాకు, కేజీ పచ్చిమిరపకాయలు, కేజీ వెల్లుల్లి రోట్లో వేసుకొని దంచుకోవాలి. మ్యాక్సిమం 5 కేజీలు మిక్సీలో పట్టుకోవాలంటే కష్టం, రోట్లో వేసుకొని దంచుకోవాలి. కచ్చా పచ్చిగా దంచినా ఏం కాదు, ఉడకబెట్టుకుంటాం కదా. బాగా మరగాలి, మరిగినాక ఆపాలి. అమ్మా కేజీ అమ్మ పచ్చిమిరకాయలు కేజీ, వెల్లుల్లి కేజీ, వేపాకు 5 కేజీలు. అల్లం లేదు సార్, పచ్చిమిరకాయలు, ఎల్లిపాయలు. మీకు ఆకు ఎలా అసలు దీని ఆకు అనుకుంటారా కాదనేది. ఇది సంవత్సరంన్నర ఎలా ఉంది చూడండి అమ్మ, ఒకళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళకి రాదు. మళ్ళీ ఇస్తాను, ఇది చూడండి ఒడిసి చూడండి ఆకు ఎలా ఉందో. అందరు అక్కడికి వెళ్ళినాక అందరు చూడండి. అసలు అది అసలు మునగాకు అనుకుంటారా, మనం ఎవరైనా తెస్తే నమ్మము. ఇదేందో ఆకు తెచ్చినావు, మునగాకు కాదు పాండేయ అని చెప్తాం. మొన్న మీటింగ్ రోజు ఇది నిండా ఉంటే కట్ చేస్తే 5 కేజీలు ఏమి వచ్చింది ఆ రోజు కాటా పెడితే. మళ్ళీ ఇది నెక్స్ట్ మీటింగ్ వాళ్ళకు చూపిస్తాం. ఇది ఎంత ఆకైంది వాళ్ళతోటి చూపిస్తాం. ఇట్లా చూడండి ఎంత ఉందా. ఫస్ట్ పెట్టకూడదు సార్, ఇప్పుడు తీసేసుకోవాలి. తర్వాత కాయలు కదా, నాదంతా ఆకులే కదా, ఆకులే. 60 రోజులు కదరా, ఇది 19 రోజులు. ఇది మొన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాది యూట్యూబ్లో వీడియో ఉంది, ఆ రోజు అప్లోడ్ చేసినాం. ఆ రోజు తీసిన మనుషులు వాళ్ళే తీశారు, వచ్చిన పేషెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసినారు. సంవత్సరం 4 నెలలు, 16 నెలలు.
16 నెలలు అంటే ఫస్ట్ 60 రోజులు ప్రూనింగ్ స్టేజ్, మొక్క మొలిసే స్టేజ్ కదా. మిగతా నెల చిన్న చిన్న మొక్కలు పెట్టుకో. ప్రతి రొబ్బని కూడా ప్రతి కొమ్మని కూడా తీసుకెళ్ళి నాటేసుకోవచ్చు. అసలు ఇది ఇది బలి ఇరుక. ఇది ఇట్లా చూస్తానికి ఉంది, వీడియో పెడతా గ్రూప్ లో చూడండి. ఇది మొన్న తీసిన రోజుకి ఎలా ఉందనేది. ఆ వీడియో చూసాం. ఈ చెట్టుదే, ఈ చెట్టుదే. దీంట్లో కూడా ఇంకా ఇరుకు అవుతుంది అనుకున్నాం అనుకోండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తానే వీడియో తీశారు. అవును, ఇది కానీ ఇరుకు అయింది. అసలు చెట్టు అయింది అనుకోండి, పెద్ద పెద్ద కొమ్మలు తీసుకుంటుంటే ఈ చెట్టులో నుంచే మళ్ళీ రెండోసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఇరుకైంది చెట్టు అంతా. ఒక సైడ్ దీంట్లో 2 కొమ్మల నుంచి కొన్ని కొమ్మలు తీసేసాం అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఇది చిన్నగా ఉంది కదా, ఇది కొంచెం పెద్దగా ఉంది కదా. ఫస్ట్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ లోపు దీనికి బలం పుంజుకొని వచ్చేస్తుంది. అట్లా మనకు పండాలి కానీ దాన్ని ఎట్లానైనా మార్చుకోవచ్చు మనం దాన్ని. ఇప్పుడు మీరు ఒక చెట్టు వేసిన తర్వాత పక్కన ఒక అడుగు దూరంలో ఇదిగో సార్, ఈ 2 పక్కన వేసినా సార్, ఇది చూడు ఎట్లా ఉందో. వేసారు. నేను ఒకటేసారి 2 విత్తనాలు వేసి చేయొచ్చా? అదే సార్ నేను చెప్పాను. ఒకటే దాంట్లో 2 వేస్తే దాన్ని ఉంచుకోగలిగితే మంచిది. ఇప్పుడు ఈ 2 పక్కన వేసా కదా సార్, మీకు రెండిటిలో డిఫరెంట్ తెలుస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మేడం, 2 వేసినప్పుడు ఏంటంటే ఒకటి చచ్చిపోతే ఒకటి బతుకుతుందని ఉద్దేశం. అది చచ్చిపోయేది అనేది 10% సార్. ఈ నాణ్యమైన మొక్క లేని 30% ఉంటది. 2 కలిపితే పీకితే అది కూడా వచ్చింది. అట్లా పక్కన వేయకూడదు. అదేమో కొమ్మ పెడితే చిగురులు వచ్చింది, ఒకటి చూపిస్తున్నా. ఇది ఆకులు ఎలా దళసరంగా ఉంది ఒకటి అయింది. 2 పక్కన పెట్టినప్పుడు అది అసలు చిన్న రెండోసారి పెట్టినా సార్ తేడా ఉంటుంది. అందుకనే దీన్ని మనం ఇది ఉంటే ఉంటది, పోతే పోద్ది. మన మెయిన్ లెక్క ఇదే ఉంచుకోవాలి. మనం ఇలాంటి మొక్కలు మనం డెవలప్ చేసుకోవాలి పొలంలో. వేసినప్పుడు ఏం చేస్తామంటేనండి, బాగోలు ఏం చేస్తాను కింద వరకు ప్రూనింగ్ చేస్తుంటాం. అది మన పాదులో అయితే అది ఉండాలి. అంతే సార్, అంతే. ఇప్పుడు ఈ నెల ఇప్పుడు 20 రోజులు అయింది కదా సార్. నెలంతా ఇది చిగుర్లు పెట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు దీని పక్క మొక్క కింద పైకి వెళ్ళగలిగితే ఇది ఇగురులో ఉంటుంది, ఇది చెట్లో ఉంటుంది. ఇది ఇగురులో అది నేను అనుకోండి ఉన్నప్పుడు పక్కనే ఉన్నప్పుడు ఇది ఈ 2 టచ్ అయినప్పుడే మనకి ఇబ్బంది. అంటే ఎప్పుడు పొలంలో ఆకుంటది అంట. అంతే సార్, అంతే సార్. ఫస్ట్ నుంచి ఇది ఉంచండి. మొద్దులు ఆవయ్యే కొద్ది చుట్టూరు పిలకలు వస్తాయి కాబట్టి ఆకు ఎక్కువ వచ్చింది. అంతే సార్. ఫస్ట్ వేసిన చెట్టు ఎక్కువ అయ్యే కొద్దీ దానికి మన బత్తాయి పాదులు వేసుకున్నట్టు వేసుకొని దానికి ఇప్పుడు ఎందుకు అది వస్తుందంటే కింద మునగాకు వేస్ట్ అంతా వేసినాం. మనం ఎప్పుడైనా మిగతా చెట్ల వ్యర్థాలు, అంతర పంటల వ్యర్థాలు దాంట్లో పడుతుండాలి. ఆ గోంగూర, చుక్కకూర, పాలకూర డబ్బులు రాకపోయినా తీసి దానికి వేసినా మంచిదే మనకు. అది వెళ్దాం సార్.